గుంటూరులో మహిళపై దాడి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఘటనపై దర్యాప్తు కఠిన చర్యలకు సీఎం ఆదేశించారు అంటున్నారు మంత్రి లోకేష్. ఇప్పటికే పార్టీ నుంచి వెంకటరమణమూర్తిని సస్పెండ్ చేశారు. ఘటన జరిగిన తీరుపై హోంమంత్రి మహిళా కమిషన్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు కమిషన్. నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు అని చెప్పారు హోంమంత్రి అనిత. పార్టీల ముసుగులో మహిళలపై దాడులు చేస్తామంటే కుదరదు అని లోకేష్ కూడా వార్నింగ్ ఇచ్చారు. నల్లా రిపేరు విషయంలో గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. మహిళపై విచక్షణారహితంగా మిగతా మహిళలు పురుషులు అందరూ కూడా మూకుమ్మడి దాడికి పాల్పడమే కాదు, ఆ మహిళను వివస్త్రను చేసి మరీ నడి రోడ్డు పైన పిడిగుద్దులు గుద్దారు. మహిళను ఇంకా లేవలేకుండా అక్కడ కొట్టారు. తర్వాత ఈ సీసీ ఫుటేజ్ అంతా కూడా సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూప్స్లో వైరల్ కావడంతో ఘటనపై మహిళా కమిషన్ కూడా సీరియస్ అయింది. పార్టీల ముసుగులో మహిళలను పై దాడి చేస్తామంటే కుదరదు అని సీఎం కూడా వార్నింగ్ ఇచ్చారు. మా గుంటూరు ప్రతినిధి నాగరాజు మరిన్ని అప్డేట్స్ తో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. నాగరాజు, నిజంగా మహిళను ఇంత దారుణంగా కొట్టారు. 13వ తేదీన జరిగింది ఈ ఘటన. ఎందుకు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది? ఇంత ఘోరమైన దాడికి గురైనా కూడా ఆ మహిళ ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? తర్వాత కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అసలు ఏం జరిగింది? ఒక నల్లా విషయంలో ఇరు వర్గాల మధ్య కూడా అంటే రెండు కుటుంబాల మధ్య మొదట గొడవ ప్రారంభమైంది. గొడవ ప్రారంభమైన తర్వాత భౌతికంగా దాడులు కూడా చేసుకున్నారు. దాడులు చేసుకున్న తర్వాత ఒక్కసారిగా ఆ రోజు రాత్రి తిరిగి ఘర్షణ ప్రారంభమైంది. ముఖ్యంగా ఎవరైతే బాధితురాల మహిళ ఉందో బాధితురాల మహిళ ఇంటి వద్ద ఒక కార్పొరేషన్కి సంబంధించిన ఒక నల్లా ఉంది. ఆ నల్లా రిపేర్లో ఉంది. దాన్ని రిపేర్ చేయించడం కోసం ఎవరైతే బాధిత మహిళ ఈ టీడీపీకి కార్యకర్తగా ఉన్నారో మూర్తి వద్దకు వెళ్ళి అడగడం జరిగింది. అయితే మూర్తి దాన్ని రిపేర్ చేయించడానికి కొంత డబ్బులు అడిగినట్లుగా కూడా బాధితురాలు ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాల మధ్య అంటే మూర్తి మధ్య అదేవిధంగా బాధిత మహిళ మధ్య కూడా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇద్దరు కూడా దూషించుకున్నారు. ఆ తర్వాత ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడి తర్వాత వివాదం సద్దుమరిగినట్టుగా కనిపించింది. మరొకసారి గొడవ జరగకుండా ఉండేందుకు పోలీసులు ఆశ్రయించే పోలీసులు కూడా హెచ్చరించి పంపించినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వివాదం మొత్తం సద్దుమణిగిందని అనుకున్నారు. అయితే రాత్రి 8-9 గంటల సమయంలో ఎదురెదురు ఇళ్ళు ఒకే కాలనీలో ఒకే రోడ్లో ఉండడంతో అటు ఎవరైతే టీడీపీ కార్యకర్తగా ఉన్నారో మూర్తి కావచ్చు, ఇటు బాధిత మహిళ కావచ్చు, ఒకే రోడ్లో ఎదురెదురుగానే నివాసం ఉంటారు. ఈ క్రమంలోనే రాత్రి 8 గంటల సమయంలో 2 వీలర్ పార్క్ చేసుకునే విషయంలో గొడవ జరిగింది. గొడవ జరగడంతోనే ఒక్కసారిగా మూర్తి ఇంటికి వచ్చిన ఒక మహిళ చాలా ఆవేశంగా వచ్చి బాధిత మహిళ మీద దాడి చేయటం, ఆమె బట్టలన్నీ కూడా ఊడదీసి వివస్త్రణ చేసి రోడ్డు మీద పడేయటం జరిగింది. అప్పటికే స్థానికంగా ఉన్న కొంతమంది మహిళలు కూడా వచ్చి బాధిత మహిళకు బట్టలు అందించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎవరైతే మూర్తి వర్గానికి సంబంధించిన మహిళలంతా కూడా తిరిగి మరలా ఆమె మీద దాడి చేయటం, ఆమె మీద బట్టలన్నీ కూడా ఊడదీసి వివస్త్రణ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇంత దారుణ అమానీయ ఘటన జరిగినప్పుడు అక్కడ ఉన్న స్థానికులంతా కూడా స్పందించిన నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఎక్కడైతే కొంతమంది మహిళలు వచ్చి దాడి చేస్తున్నప్పటికీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా వచ్చి ఆమెకు బట్టలు అందించే ప్రయత్నం చేశారు. కానీ ఇవేమీ పట్టించుకోకుండా మూర్తి కుటుంబం సంబంధించిన సభ్యులంతా కూడా ఆమె మీద మూకుమ్మడి దాడి చేశారు. దాడి చేసిన తర్వాత వెంటనే మరుసటి రోజే ఈ విషయం అంతా కూడా కేసు నమోదు చేయడం జరిగింది. బాధితులను అదుపులో కూడా తీసుకున్నారు. కానీ సీసీ కెమెరా ఫుటేజ్ వచ్చిన తర్వాత ఈ మొత్తం ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. ఒక మహిళని అత్యంత అవామనీయంగా ఈ వివస్త్రను చేసి దాడి చేయటం మీద కూడా సర్వత్రా కూడా అంతా కూడా విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. అదేవిధంగా బాధిత మహిళకు కూడా సానుభూతి తెలుపుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే దీని మీద సీఎం చంద్రబాబు కూడా స్పందించారు. అంటే రాత్రికి రాత్రి ఘటన జరిగిన తర్వాత ఎవరైతే టీడీపీ కార్యకర్తలు ఉన్నారో మూర్తిని ఇప్పటికే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కూడా ఎమ్మెల్యే మాధవి కూడా ప్రకటించడం జరిగింది. ఎక్కడా కూడా మహిళల మీద దాడులు జరిగితే మాత్రం టీడీపీ పార్టీ ఉపేక్షించదు, చూస్తూ ఊరుకోదు, అవసరమైతే చట్టం ప్రకారం శిక్షించడానికి కూడా సిద్ధమైన. ఎందుకనే ఇందులో భాగంగానే మొత్తం మీద మూర్తితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరినీ కూడా గుర్తించడం జరిగింది. 9 మంది మీద కేసు పెట్టడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. కానీ ఇదంతా 2 రోజుల తర్వాత జరగడం, 2 రోజుల తర్వాత కూడా ఈ వీడియోలన్నీ బయటపడటంతోనే ఒక్కసారిగా ఈ మొత్తం ఘటన కూడా చాలా అమానుష ఘటనగా కూడా ప్రజలంతా కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక మహిళని నడి రోడ్డు మీద వివస్త్రణ చేసి అందరూ చూస్తుండగానే చేస్తున్నప్పుడు కూడా అడ్డుకోవడానికి వెళ్ళిన వాళ్ళని కూడా దాడి చేయడం అనేది కూడా కలకలం రేపుతుంది. ఇప్పటికైతే పార్టీ సీనియర్ అంటే సుపీరియర్ నుంచి అధ్యక్షుడు చంద్రబాబు వద్ద నుంచి కింద ఉన్న ఎమ్మెల్యే వరకు అందరూ కూడా ఆ కార్యకర్తను సస్పెండ్ చేసి అదేవిధంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. బాధిత మహిళ కూడా ప్రస్తుతం కోలుకుంటుంది. రైట్ నాగరాజు.